హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రెసిపీ చూసారు కదా. మురుకులు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. స్వీట్ షాప్ స్టైల్లోనే మనకి ఇంట్లోనే క్రిస్పీగా రావాలి అంటే ఈ ప్రాసెస్లో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. క్రిస్పీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. నొక్కి చూస్తే ఈ విధంగా ముక్కలు అవుతుంది. ఇక్కడ చూసారు కదా, లోపల గుల్లగా కనిపిస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. అలాగే మీరు స్నాక్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇవి చేయడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు వస్తున్న పండుగల కోసం మన పిండి వంటలు ఎన్నో చేస్తూ ఉంటాం కదా. అందులో ఇదొక రెసిపీ అని చెప్పొచ్చు. చాలా రుచిగా మనం బయట తీసుకోకుండా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 కప్పుల దాకా బియ్యం పిండి తీసుకోండి. పిండి మెత్తగా ఈ విధంగా ఉండాలి, లేదు అంటే జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు తీసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, మనం బేకింగ్ సోడా అంటాం కదా, అది వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ కాకుండా బేకింగ్ సోడా వేసి ఇందులో కాచింది వేడిగా ఉన్న 3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి. ఈ విధంగా వేడిగా ఉండాలి, చూసారు కదా. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా పిండికి కలిసే విధంగా మొత్తం అంతా ఈ విధంగా స్పూన్తో ఒకసారి కలిపేసేయండి. వేడిగా ఉంటుంది కదా, నూనె వేసాం కాబట్టి. ఇలా కొంచెం చల్లబడిన తర్వాత ఇప్పుడు చేత్తో ఈ విధంగా రఫ్ చేస్తూ కలపండి. మీకు క్రిస్పీగా రావాలి అంటే మాత్రం నూనె యాడ్ చేయండి. లేదు నూనె కాకుండా మీరు వంట సోడా కూడా వేయచ్చు. ఒక వంట సోడా వేసినా కూడా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా పిండి మొత్తం కలిసే విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇందులో వేడి నీళ్ళు కాకుండా చల్లీలే యాడ్ చేసుకోండి. ఎందుకంటే నూనె వేసాం కదా, వేడి నూనె, అందుకోసం మీరు చల్లటి నీళ్ళతోటి ఈ విధంగా పిండి కలుపుకోవచ్చు. లేదు మీరు వంట సోడా అలాగే నూనె వేయకుండా మొత్తం అంతా పిండి కలపాలి, క్రిస్పీగా రావాలి అంటే మాత్రం వేడి నీళ్ళతో ఉప్పుకోండి. ఎందుకంటే వేడి నీళ్ళు పోసి పిండి కలిపామనుకోండి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మురుకులు చేసే గుట్టంలో ఎంత పిండి అయితే తీసుకోవాలో అంత పిండి తీసుకున్న తర్వాత ఇక్కడ పిండి చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. మరీ మెత్తగా చేయకూడదు, అలాగని మరీ గట్టిగా కలపకూడదు. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత జంతికల గుట్టంలో కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు పిండిని ఈ విధంగా గుట్టంలో తీసుకోవాలి. పిండి చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మనం ముట్టుకుంటేనే చేతికి అంటుకోకుండా ఉంది కదా, ఆ విధంగా రావాలి. మనం కలుపుతుంటే చపాతీ పిండి అయితే ఏ విధంగా కలుపుతామో అలా కలిపేసేయాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు జంతికల గుట్టంలో మూత టైట్గా పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా పిండి ఎంతైతే కావాలో అంత తీసిన తర్వాత మిగతా పిండి పైన ఆరిపోకుండా ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దీనిపైనే మురుకులు వేసుకోవాలి. మీకు ఎన్ని రౌండ్స్ కావాలో అన్ని రౌండ్స్ ఈ విధంగా తింపేసేయాలి. ఒక రౌండ్ పక్కన ఇంకో రౌండ్ ఈ విధంగా వచ్చే విధంగా పిండిని చక్కగా ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా చూసుకోవాలి. మనం వేస్తున్నప్పుడు అటు ఇటు వెళ్ళిపోతుంది కదా, అందుకోసం ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసేయచ్చు. కాకపోతే ఈ షేప్ అయితే రాదండి. అందుకోసం మీకు స్వీట్ షాప్ లుక్ అయినా లేదు అంటే మనం బయట షాప్లో తీసుకుంటూ ఉంటాం కదా, అలా రావాలంటే ఇలా కొంచెం టైం తీసుకున్నా కూడా చేసేసేయాలి. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందుగానే పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేటప్పుడు నూనె కూడా ఎక్కువ వేడిగా ఉండాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్కటి వేస్తూ ఉంటే ఈ విధంగా పైనకి తేలాలండి, చూసారు కదా. అలా వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే మనము మురుకులు వేస్తున్నప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తాయి. లేదు మీరు ఆయిల్ తక్కువ హీట్లో పెట్టారనుకోండి, మురుకులు ఎక్కువ సేపు ఫ్రై చేస్తాం కాబట్టి గట్టిగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉండవండి. అందుకోసం చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక వాయి ఫ్రై అయ్యే లోపు మనం ఇంకో వాయి కింద కూడా ముందే చేసి పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా కవర్ పైన వేసాను. మీరు ఇలా కవర్ పైన కాకుండా ప్లేట్ పైన కూడా వేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో చూసుకొని ఈ విధంగా ఒక వాయి ఫ్రై అయ్యే లోపు ఇంకో వాయి చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా చక్కగా 2 వైపులా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఈ విధంగా కలర్ మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని బయటకు తీసేద్దాము. వీటిని తీసేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇంకో వాయి కింద వేయండి. అలా అయితేనే మీకు క్రిస్పీగా వస్తాయి. లేదంటే ఎక్కువసేపు ఫ్రై చేయడం అవుతుంది, అలాగే గట్టిగా కూడా వస్తాయి. అందుకోసం మీరు వాయి వేసేటప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మళ్ళీ వేసేసేయండి. ఇలా అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అలాగే నొక్కి చూస్తే ఈ విధంగా ముక్కలు అవ్వాలండి. ఈ విధంగా క్రిస్పీగా రావాలి. ఇలా నొక్కి చూస్తే లోపల కూడా గుల్లగా కనిపిస్తుంది, చూసారు కదా. ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతే మీరు కూడా స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లో ప్రిపేర్ చేసినట్టుగా ఉంటుంది. రుచి కూడా అలానే ఉంటుందండి. ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు చూడండి. చేతి కూడా ఆయిల్ ఏమీ అంటుకోలేదు. నేను కింద టిష్యూ పేపరు అలాగే నార్మల్ పేపర్ కూడా వేయలేదు. చాలా రుచిగా ఉంటాయి. మీరు డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముందుగా అయితే పండగలు ఉన్నాయి కాబట్టి ఇలా మీరు డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ మీరు లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఆ లైక్ నాకు ఎంతో మోటివేటెడ్గా ఉంటుంది. ఇలాంటి రెసిపీ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకోసం మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఈ రెసిపీ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.